యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే చర్చ, అది బీసీలకు సంబంధించి. ఎందుకంటే మొన్న కులగణన చేసిన తర్వాత కూడా బీసీలు సాటిస్ఫైడ్గా లేరు. అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ కొన్ని అసలు అడగాల్సిన అవసరమే లేదు, అయినా అడిగినరు. అందుకని కొంతమంది అసలు కులగణనలో ఆన్సర్ కూడా చేయలే, చాలామంది వ్యతిరేకించరు. కాబట్టి మళ్ళా ఇంకోసారి కులగణన చెయ్యండి అని అంటే రాష్ట్ర సర్కార్ కొంత దిగొచ్చింది. మళ్ళీ ఎవరైతే ఈ కులగణన సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళ కోసమని మళ్ళా కులగణన సర్వే చేపట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఎంతవరకు పార్టిసిపేట్ అవుతారు ఏంది అనేది చూడాల్సిందే. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది కూడా మనకు కొంతవరకు వస్తున్నటువంటి వార్త. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బీసీకి సంబంధించిన నినాదం వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలంగాణ జాగృతి కూడా చాలా యాక్టివ్గా ఈ బీసీలకు సంబంధించి ఇష్యూని ముందుకు తీసుకెళ్ళి డ్రైవ్ చేస్తుంది. తెలంగాణ జాగృతి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాబట్టి ఆమె ఆధ్వర్యంలోనే ఇప్పుడు తెలంగాణ జాగృతి కూడా చాలా సీరియస్గా బీసీలకు సంబంధించి వర్క్ చేస్తుంది. మనతో పాటు ఉన్నారు జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ జాగృతి నవీన్ ఆచారి గారు. సార్ నమస్తే. ఎస్, మీరు బీసీకి సంబంధించిన నినాదం ఎప్పటి నుంచి ఆర్ ఇష్యూ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలంగాణ జాగృతి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది, బీసీ నాయకులను ఏకం చేస్తుంది. మీరు చాలా సభలు సమావేశాలు ఇట్లాంటివి కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎందుకని ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ జాగృతి బీసీ లైన్ తీసుకుంది? బీసీకి యాక్చువల్గా బీసీ రిజర్వేషన్లో డెడికేటెడ్ కమిషన్ వేసి రిజర్వేషన్లు ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు చెప్పిందండి చాలాసార్లు. అట్లా కాకుండా రెగ్యులర్ కమిషన్కి ఇచ్చి దాని నుంచి చేసే ప్రయత్నం చేశారు. అది కోర్టులో చెల్లదు అన్నది మాకు అర్థమైంది అప్పుడే. అందుకోసమే 2024 జనవరి నుంచి దాదాపు సంవత్సరంన్నర కాలంగా మేము దీంట్లో ఉన్నాము. ఈ దాంట్లో మొదటిసారిగా ఇది డిమాండ్ చేసి దీంట్లో డెడికేటెడ్ కమిషన్ వేసి దాని ద్వారానే లెక్కలు జరపాలి అన్నది జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ డిమాండ్ను బయటకు తీసుకురావడానికి 2024 అంటే దాదాపు సంవత్సరంన్నర కాలంగా మనం ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లోపల రౌండ్ టేబుల్ పెట్టి మిగతా కుల సంఘాల వాళ్ళందరినీ పిలిచి, బీసీ సంఘాల వాళ్ళందరినీ పిలిచి ఈ డిమాండ్ తీసుకొని ముందుకు పోవడం జరిగింది. ఇది అవసరం అనిపించింది ఆ కాలంలో. అంతకుముందు దళితుల విషయం కానీ ఉమెన్స్ విషయం కానీ మనం రిజర్వేషన్ల గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాము, అండ్ అది కూడా అయింది దేవుడి దయ వల్ల. అట్లానే అంబేద్కర్ విగ్రహానికి కూడా అసెంబ్లీలో పెట్టాలి అని చెప్పి ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రం కొనసాగుతున్నప్పుడే మనం ఈ డిమాండ్ చేస్తూ వచ్చినాం. కాబట్టి అది కూడా మన డిమాండ్లలో ఉంది. ఇట్లా అవసరాన్ని బట్టి కాలానుగుణంగా ఏ డిమాండ్ అయితే సమాజానికి అవసరం అనుకున్నామో, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నామో ఇప్పుడు కూడా బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడం జరిగింది. కులగణన సర్వే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా. కులగణన సర్వే సరిగ్గా జరిగిందా జరగలేదా? మీ ఒపీనియన్ ఏంది? ఆ లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేవా? కులగణనలో జరిగిన మాకు ప్రధానంగా అనిపించిన లోపం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎన్యూమరేటర్స్కు ప్రాపర్గా ట్రైన్ చేయలేదు, ఎన్యూమరేటర్స్ క్వాలిఫికేషన్ల మీద అనుమానాలు ఉన్నాయి, క్వశ్చనేర్ మీద అనుమానాలు ఉన్నాయి. క్వశ్చనేర్లో అయితే వాళ్ళు ఒక కులం మీ కులం అడిగినప్పుడు ఇవ్వాల్సిన ఆప్షన్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో కొన్ని లోపాలు మాకు కనిపించినాయి. ఇవన్నీ కూడా మేము డెడికేటెడ్ కమిషన్కు చెప్పడం జరిగింది. సమగ్రమైన రిపోర్టు విచారణ అన్ని కుల సంఘాల నుంచి తీసుకొని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ జరుగుతున్న క్రమం లోపల మనం వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు కొన్ని మార్పులు చేశారు, కానీ అప్పటికే చాలా పెద్ద ఎత్తున కులగణన క్షేత్రస్థాయిలో జరిగి ఉన్నది. కాబట్టి మార్పులను అవన్నింటినీ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్న క్రమం లోపల ఏవైతే మాకు తప్పులు అనిపించినాయో అవిటిని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ మనం కూడా రిజల్ట్ కూడా చూస్తున్నాం. చాలా మంది జరిగింది ఏంటంటే బీసీల జనాభా తగ్గుతూ వస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. బీసీల జనాభా తగ్గుతూ వస్తున్నట్టు కనబడుతున్నది. అంటే 2011లో జరిగిన లాస్ట్ ఏదైతే జనాభా లెక్కలు జరిగినాయో దాని నుంచి ఇప్పటికీ జనం పెరుగుతూ వస్తున్నారు, కానీ బీసీల సంఖ్య మాత్రం తగ్గుతూ ఉన్నది. బీసీల పర్సెంటేజ్ తగ్గుతూ ఉన్నది. బీసీల పర్సెంటేజ్ మిగతా సమాజానికి అనుగుణంగా ఉండాలి, లేదా కొంత తేడాతో ఉండాలి. ఒక డ్రాస్టిక్ చేంజ్ అన్నది ఎట్లా వచ్చింది అన్నది ఇవాళ మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. గతంలో ఏ సర్వేలు చేసినా కూడా, ఈవెన్ నేషనల్ శాంపుల్ సర్వేలో కూడా కులగణనతో పాటుగా నేషనల్ శాంపుల్ సర్వేలు అప్పుడప్పుడు తీసుకుంటారు కదా సమాజం అవగాహన చేసుకోవడానికి. దాంట్లో జరిగింది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా 52%కు తక్కువ ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి 46% రావడం అన్నది, అది మిగతా కులాలది కొన్ని పెరగడం అన్నది అనుమానాలకు తావిస్తున్నది. ఇంకా సమగ్రంగా చేయాల్సి ఉండే అన్నది మనం చూస్తూ ఉన్నాం. దానికి ఇంకొకటి అనుబంధమైన సమాధానం ఏమిటంటే, ఈ కులగణన జరుగుతున్న క్రమంలో వచ్చిన వార్తలు కూడా చాలా డిస్టర్బ్ చేసినాయి. ఎట్లా అంటే లైక్ చాలా మంది పాల్గొనట్లేదని,
చాలా మంది క్వశ్చన్లు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు అమలు చేయకపోవడం కానీ, మహాలక్ష్మి కానీ, ఇంకోటి కానీ ఆ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా ప్రజలు ఈ ఎన్యూమరేటర్స్ మీద కోపం తీయడం జరిగింది. పోయిన వారిని గట్టిగా ప్రశ్నించడంతో ఎన్యూమరేటర్స్ కూడా చాలా చోట్ల ఇళ్లలోకి వెళ్లకుండానే రాయడం జరిగింది. చాలా మంది మా ఇంటికి రాలేదని ప్రతి దగ్గర అంటూ ఉన్నారు. ఆ ప్రశ్నలు చాలా దగ్గర నుంచి వస్తున్నాయి. మీరు ఇప్పుడు మన చుట్టూ ఉన్న మీ ఆఫీస్లో చూసినా కూడా చాలా మంది మా ఇంటికి రాలేదు అని చెప్తున్నారు. సిటీలో 30% జనాభా అసలు ఇయ్యలేదు అని అంటున్నారు. కరెక్టేనా? మీరు నమ్ముతున్నారా? అవును. వీళ్ళందరూ చాలా సార్లు జరిగిన లోపం ఏమిటంటే వీళ్ళు ఫస్ట్ హాఫ్ డే మాత్రమే చేయడము. ఎన్యూమరేటర్స్ వీళ్ళు ప్లానింగ్ కమిషన్కి ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ వాళ్ళు హాఫ్ డే చేయడము, వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ ఎంగేజ్ చేసుకున్నప్పటికీ కూడా చాలా అసమగ్రంగా జరిగింది, అసంపూర్తిగా జరిగింది. అది టైం కూడా కరెక్ట్ టైంలో కాదు. ఎవరైతే ప్రజలు ఇళ్ళ దగ్గర ఉంటారో ఆ టైంలో వీళ్ళు వెళ్ళలేదు. చాలా మంది అంతా కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళే కదా. వీళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా నువ్వు ఇంట్లో టైంకు మధ్యాహ్నం కాలక్షేపం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అన్నది కుదరలేదు. అది చాలా వరకు తప్పులుగా సమాచారం వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకే ఒక రోజు చేసిండ్రండి ఇట్లాంటి సర్వే. అప్పుడు అన్ని లెక్కలు సరిగ్గా వచ్చినాయా? ఇప్పుడు 50 రోజులు చేస్తే కూడా ఇది తప్పు లెక్క అని ఎట్లా అంటారు అనేది కూడా కాంగ్రెస్ సర్కార్ క్వశ్చన్ చేస్తుంది. నేను చెప్తాను, 50 రోజులు చేసినా, ఎన్ని రోజులు చేసినా, ఆ రోజు ఒక్కరోజు జరిగినా కూడా ఒక్కరోజు కూడా మొత్తం అన్ని బంద్, ప్రతిదీ బంద్. ఏ ఆఫీస్ పని చేయలేదు, ఏ వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ పని చేయలేదు. అందరూ కూడా వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు. వీళ్ళు మాత్రమే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బొంబాయిలో ఉన్న వాళ్ళు, పూణేలో ఉన్న వాళ్ళు, సూరత్లో ఉన్న వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చారు. ఇక్కడ ఇల్లు కూలిపోతే టెంట్ వేసుకొని అక్కడ ఉండి లెక్కలకు సమాచారం ఇచ్చి వెళ్ళినట్టు మన వార్తల్లో చూసినాం. అంత సమగ్రంగా జరిగింది. ఆ రోజు ఎవరు మిస్ అయ్యే ప్రశ్నే లేదు. ఈ రోజు జరిగింది ఏంటంటే ప్రతిరోజు పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ లేదా గంట, ఈవినింగ్ ఒక గంట ఇట్లా తీసుకుంటే ఇది చాలాసార్లు ప్రజల లైట్ తీసుకున్నారు. అండ్ ఎన్యూమరేటర్స్ ప్రధానంగా బాధ్యతగా తీసుకుని దాన్ని కంప్లీట్ చేయలేదు. ప్రజలు ఉండే సమయంలో వీళ్ళు వెళ్ళలేదు అన్నది మా అభ్యంతరం. ఇప్పుడు ఒక్క రోజులో చేసిన సర్వేల ఆ లెక్కలు ఏవైతే వచ్చినాయో అసలు ఎన్నడన్నా క్యాబినెట్లో పెట్టినరా, లేకపోతే పబ్లిక్ డొమైన్లో పెట్టిందా రాష్ట్ర సర్కార్? అప్పటి రాష్ట్ర సర్కార్ అనేది ఇంకో క్వశ్చన్ వస్తుంది. మేము పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం, అన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టినా కూడా ఈ తప్పుడు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో వెబ్సైట్లో పెట్టడం జరిగింది, అది ప్రభుత్వందే కదా. దాంట్లో పూర్తి డేటా పెట్టడం జరిగింది. ఆ లెక్కలనే మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సరే, రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే 52%గా అప్పుడు బీసీల జనాభా వచ్చిందో దాన్ని ఇప్పుడు అదే పర్సంటేజ్ రావాలి, దానికి కొంచెం అటు ఇటుగా రావాలి. కానీ 46 అంటే దాదాపు 8% తక్కువ రావడం అన్నది బీసీలు ఎవరు కూడా ఒప్పుకోని ప్రశ్న. జాగృతి కూడా దాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తాము అనేసి కామారెడ్డి డిక్లరేషన్లో యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రామిస్ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకోండి. అది అమలు కావాలంటే ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే 50% దాటద్దు రిజర్వేషన్లు అనేది అందరికి తెలిసిన ముచ్చట్నే. అప్పుడు గతంలో 42% ఇస్తాము అని అంటే మరి దాన్ని నమ్మి ఓట్లు వేసిండ్రు అంటారా, లేకపోతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చి ఓట్లు వేసిండ్రు అంటారా? బీసీలు ఎట్లా ఎవరిని నమ్మి ఓట్లు వేసిండ్రు అంటారు? మరి 42 నిజంగా బీఆర్ఎస్ మీదనే వ్యతిరేకత ఉండి ఓట్లు వేసే పరిస్థితి వస్తే 42% వీళ్ళు ఎందుకు హామీ ఇవ్వాలి? ఇవి ఇచ్చే పరిస్థితి, ఇచ్చే అవసరం కాంగ్రెస్కు రాదు కదా. ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు అది తలకెత్తుకున్నారు? ఇప్పుడు ఎందుకు పెద్ద పెద్ద నాయకుల్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రచారం చేయించారు? ఎందుకు హామీ ఇప్పించారు? 42% ఇవ్వడం అసాధ్యమేం కాదు. ఎందుకంటే షెడ్యూల్ 9లో పెడితే నువ్వు ఆల్రెడీ అక్కడ 50% దాటొచ్చు. గతంలో చెప్పింది ఏంటంటే, కోర్టులు చెప్పింది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ను ఫాలో కమ్మన్నారు. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి? నిమ్మక జయరాజు కానీ మిగతా కేసుల్లో కానీ ట్రిపుల్ టెస్ట్ను ఫాలో కమ్మన్నారు. అంటే లైక్ ఒక డెడికేటెడ్ కమిషన్ ఉండాలి, కులగణన చేయాలి, కులగణనలో వీళ్ళ వెనుకబాటును గుర్తించాలి, అండ్ ఓవరాల్గా 50% దాటొద్దు అన్నది వాళ్ళు ఇన్ని రోజులు చెప్తున్న అంశం. 50% దాటొచ్చు అన్నది మనకు కర్ణాటక అనుభవం, మన తమిళనాడు అనుభవం చెప్తూ ఉన్నది. షెడ్యూల్ 9లో కనుక ఒకసారి చేరిస్తే 50% దాటి కూడా రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు. అది కోర్టు పరిధిలోకి రాని అంశమే చట్టం అయిపోతుంది. కాబట్టి షెడ్యూల్ 9లో తమిళనాడులో జరిగింది, మన తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ కేంద్రానికి పోవాలా, కేంద్రం సరి చేయాలా, మళ్ళీ అదంతా కూడా మళ్ళీ ఈడికి రావాలా. కేంద్రం ఎంతవరకు సహకరించే అవకాశం ఒకటి, తర్వాత ఇక్కడున్న మిగతా పార్టీలు కూడా ఎంతవరకు సహకరిస్తాయి? బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఎంతవరకు సహకరిస్తాయి అనుకుంటున్నారు? బీసీ సాధికారత కోసం ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి రావాల్సిందే. బీఆర్ఎస్ కూడా సహకరిస్తుంది, మిగతా పార్టీలు కూడా రావనుకోండి. తెలంగాణ జాగృతి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎట్లా ఒత్తిడి తెస్తారు? మేము ఉద్యమాలు చేస్తాము, బలమైన ఉద్యమాలు తీసుకొస్తాము, అన్ని పార్టీలను కూడా జవాబుదారీతనంగా నిలబెడతాము. అండ్ ఏదైతే బీసీలకు హామీ ఇచ్చిండ్రో బీసీల జనాభాకు అనుగుణంగా ఇమ్మని మాత్రమే మనం అడుగుతున్నాం. ఈ రోజు కూడా చట్టసభలలో మనం బీసీల పర్సెంటేజ్ చూసుకుంటే ఎక్కడ కూడా 20-25 దాటలేదు.
కానీ బీసీల జనాభా మొత్తం సమాజం లోపల 50% కన్నా ఎక్కువ ఉన్నది. అదే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చూసుకుంటే 6-7% మాత్రమే ఉన్నది. ఇంత రిజర్వేషన్ ఏమో 27 ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నాము, కానీ రియాలిటీకి వచ్చి ఈ రోజు ఉన్న ఉద్యోగులను మనం లెక్కలు తీస్తే 6-7% కన్నా ఎక్కువ లేరు. గ్రూప్ ఏ ఉద్యోగులు ఏదైతే క్లాస్ ఏ ఉద్యోగులు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం 5.57 మాత్రమే ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గంగా అంటే ఈ సమాజానికి రిప్రజెంట్ చేయాలి కదా ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు. మనం రిజర్వేషన్లు పెట్టి కూడా రక్షణ కల్పించినా అది అమలు కావట్లేదు అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లను పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని సమగ్ర అమలు కోసం కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. జాగృతి దానికోసం ఉద్యమాలు చేసేది. రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి రావాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎవరి మీద తేవాలి ఇప్పుడు ఒత్తిడి? ఎవరి మీద తేవాలి? ఒత్తిడి కాంగ్రెస్ ఖచ్చితంగా పార్టీ అయితే మేము చేస్తున్నాం అని చెప్తున్నది, చేస్తుంది, పంపిస్తుంది, ఇక్కడ చేసి పంపిస్తుంది. ఒత్తిడి తేవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీల మీద. బీజేపీ మీద పోరాటం చేయబోతుందా తెలంగాణ జాగృతి? ఎట్లా? బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మా పోరాటం పాలకుల మీద. రిజర్వేషన్లు అమలయ్యేదాకా అది న్యాయమైన డిమాండ్ కాబట్టి, సమాజానికి అవసరమైన డిమాండ్ కాబట్టి, వెనుకబడ్డ వర్గాల కోసం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అయినా అక్కడ బీజేపీ అయినా ఖచ్చితంగా దానికి జవాబు చెప్పి తీరాలి. 3 బిల్లులు పెట్టమని మేము అడుగుతూ ఉన్నాం, విద్యలో, ఉపాధిలో, అదేవిధంగా రాజకీయ రంగం లోపల. వీళ్ళు ఒకటే రిజర్వేషన్ పెట్టే ప్రయత్నం చేస్తే కనుక అది ఒకవేళ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ చిన్న పాయింట్ మీద కోర్టు రిజెక్ట్ చేసినా కూడా మొత్తంగా రిజర్వేషన్లు పక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి విడివిడిగా వేర్వేరుగా 3 చట్టాలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే షెడ్యూల్ 9లో చేర్చి బీసీలకు బియాండ్ 50 పోతుంది, మీకు తెలుసు కదా. అటు ఎస్సీ, ఎస్టీ ప్లస్ ఉమెన్ రిజర్వేషన్స్ కలిపితే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఏదైతే నెక్స్ట్ ఇవ్వాలని అనుకుంటున్నామో అది 50 దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి రక్షణ కల్పించడం కోసం షెడ్యూల్ 9లో చేర్చాలన్నది మా డిమాండ్. అటు కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయాలి. ఇదంతా చేయాలంటే ఎంత సమయం పట్టొచ్చు? నిజం చెప్పాలంటే అంత సీరియస్గా ఈ ఇనిషియేషన్ ఇక్కడ నుంచి వెళ్తుందా? అక్కడ కేంద్ర సర్కార్ నిజంగానే అంత సీరియస్గా ఆలోచించి దీని మీద ఒక నిర్ణయమో లేకపోతే షెడ్యూల్ 9ని పెట్టడమో పార్లమెంట్లో ఒక మూవ్మెంట్ తేవడమో ఇదంతా ఎప్పటి లోపల జరిగే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది అంటే రాజకీయంగా ఆలోచిస్తే ఇక్కడ నుంచి అక్కడికి నెపం నెట్టేస్తారు, వాళ్ళు చేయలేదు అని అంటారు అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే గతంలో ఏం జరిగిందంటే లైక్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా తమిళనాడులో రిజర్వేషన్స్ ఉన్నాయండి. అయితే 1931 వరకు, అంటే 1870 నుంచి 1931 వరకు 5 సార్లు ఈ దేశం లోపల బ్రిటిష్ వాళ్ళు కులగణన చేశారు. కులగణన చేస్తే జరిగింది ఏమిటంటే అక్కడ వెనుకబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు లోపల రిజర్వేషన్స్ ఇచ్చుకున్నారు. ఇండియాలో కలిసిన తర్వాత, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నెహ్రూ గారి పరిపాలన లోపల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంచారు, బీసీలకు రిజర్వేషన్స్ తీసేశారు, మీకు తెలుసు కదా. దాని తర్వాత జరిగింది ఏంటంటే తమిళనాడు లోపల చాలా బలమైన ఉద్యమాలు వచ్చినాయి. బలమైన ఉద్యమాలు వస్తే అప్పుడు అసలు మొత్తం రిజర్వేషన్ లేకుండానే మొదలైన భారతదేశ ప్రస్థానము మొదటి సవరణలలోనే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి దాన్ని రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు. మీరు ఒకవేళ రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోండి అని చెప్పి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసి దాని రాజ్యాంగంలో పెట్టి ఉంటే వాళ్ళ బీసీలకు దేశవ్యాప్తంగా కూడా ఒక రక్షణ అనేది ఉండేది. అది చేయలేదు. కాబట్టి రాను జరిగింది ఏంటంటే మండల కమిషన్ వచ్చే వరకు కూడా బీసీల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. అంటే రక్షణ లేకపోవడం వల్ల, రాజ్యాంగపరమైన రక్షణ లేకపోవడం వల్ల రాష్ట్రాలు ఇస్తూ వచ్చినాయి. తర్వాత వేరే వేరే సందర్భాల లోపల అక్కడ జరుగుతున్నటువంటి లోపాల కారణంగా, మిగతా పరమైన కారణాల కారణంగా కోర్టు దాన్ని కొట్టేస్తూ వచ్చింది. కాబట్టి వివిధ సందర్భాల లోపల కోర్టులే వివిధ సందర్భాల లోపల మళ్ళీ ఏం చెప్పింది కోర్టు, మీరు 50% దాటొద్దు అని చెప్పింది. కాబట్టి 50% దాటాలి అంటే షెడ్యూల్ వీళ్ళకి చేసినటువంటి తమిళనాడులో జరిగిన అల్లాల కారణంగా, పెరియార్ రామస్వామి నాయకర్ కారణంగా, వీళ్ళ తర్వాత వచ్చిన చైతన్యం కారణంగా వాళ్ళు దాన్ని షెడ్యూల్ 9లో పెట్టుకోగలిగినారు. మిగతా దేశం లోపల ఈ పరిస్థితి లేదు. కాబట్టి మిగతా దేశం లోపల కూడా రిజర్వేషన్ రావాలంటే కులగణన చేయాలి. కులగణన చేయడం మాత్రమే కాదు, వాళ్ళ వెనకబాటుతనాన్ని గుర్తించాలి అని చెప్పి కోర్టు తర్వాత కూడా చెప్పింది. ఎందుకంటే బీహార్ కులగణనలో ఈ విషయాన్ని చెప్పింది. అంటే మీరు లెక్కలు తీసుకొని ఇంత పర్సెంట్ ఉన్నారు కానీ ఈ పర్సెంట్ ఇక్కడ లేరు అన్నది చెప్పడం మాత్రం కాదు, వీళ్ళు వెనకబడి ఉన్నారని కూడా నువ్వు నిరూపించాలి. వాళ్ళ వెనకబడతానని నువ్వు తీసుకోవాలి. విద్యా రిజర్వేషన్ మీరు ఇద్దామనుకుంటున్నారు, 50% రిజర్వేషన్ ఉంది కాబట్టి 50% రిజర్వేషన్ ఇస్తా అంటే చెల్లదు. 50% వీళ్ళు వెనకబడి ఉన్నారు విద్య లోపల, ప్రతి వివిధ ఇన్స్టిట్యూషన్ లోపల అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. అది చెప్తూ వచ్చింది కోర్టు. దానికి అనుగుణంగా కులగణన చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఎందుకంటే కోర్టు తీర్పులు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ప్రభుత్వాలు కదిలినాయి చివరికి. కాబట్టి దీన్ని 3 బిల్లులు చేయమని మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం కూడా షెడ్యూల్ 9లో చేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్రం దగ్గరికి ఇక్కడ నుంచి అఖిలపక్షం తీసుకెళ్లి గట్టిగా ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ షెడ్యూల్ 9లో పెట్టి ఇక్కడ 3 చట్టాలు చేస్తే కనుక దీనికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ వచ్చినట్టు. అసలు అక్కడ కేంద్రంలో కులగణన చేసుడే ఇష్టం లేదు. 2011లో చేశారు, అదే చెప్పేది. 2011లో వీళ్ళు చేశారు. 2011లో కేంద్ర ప్రభుత్వం కులగణన చేసింది.
చేసింది కానీ ఆ వివరాలను బయట పెట్టలేదు. Yes, exactly ఎందుకు కదా. పెట్టలేదు అంటే ఎందుకు? వాళ్ళు ఏం రీజన్ చెప్తారు అంటే ఇది అంతకుముందు ఉన్నటువంటి జనాభా లెక్కల చట్టానికి అనుగుణంగా లేదు అని. ఎందుకు అనుగుణంగా లేదు అంటే అప్పుడు కులం అనేది ఒక సమాచార సేకరణ అంశంగా లేదు అని. ఇప్పుడు కులగణన చేయాలని మీరు పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన వాళ్ళు కులగణను జనాభా లెక్కల్లో పెట్టాలని కూడా ఒక చట్టం చేస్తే అయిపోయేది కదా. అది చేయలేదు. చేయకపోతే దానికి అనుగుణంగా లేదని చెప్పి ఆ చట్టానికి అనుగుణంగా లేదని మొత్తం కులగణన మొత్తం పక్కకు పెట్టేశారు. అయితే 2018 లోపల రాజ్నాథ్ సింగ్ ఈ ప్రామిస్ చేశాడు. రాజ్నాథ్ సింగ్ 2018లో 2019 ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిస్తే మేము కులగణన చేస్తామని ఆయన హామీ ఇచ్చాడు. కాబట్టి ఆ బాధ్యత బీజేపీ మీద ఉన్నది. అంటే మోడీ బీజేపీ అని చెప్పుకోవడం తర్వాత సంగతి, కానీ ముందు మీరు బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఇవాళ బీజేపీ మీద ఉన్నది. ఇప్పుడు బీసీలల్లా మైనారిటీలను ఎట్లా చేరుస్తారు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మొన్న బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నదా మీకు? గిట్లెట్లా వీళ్ళెట్లా ఈ హిందువులు అవుతారు, మైనారిటీలను అట్లెట్లా చేస్తారు బీసీ, ఇది ఇంకో కొత్త లైన్ అన్నట్టు. నిజంగానే ఇవన్నీ చూస్తే బీసీలకు సంబంధించి న్యాయం చేసే అవకాశం ఎంతవరకు ఉంది? బీజేపీ నిజంగానే ఆ ఇనిషియేషన్ తీసుకొని చేసే అవకాశం ఎంతవరకు ఉంది? బండి సంజయ్ గారికి ఏమైనా బీసీ వాదం కానీ, బీసీ రక్తం కానీ, బీసీ హృదయం కానీ ఉంటే ఒక మాట వారు ఆలోచించాలి. బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఈ చారిత్రాత్మకమైనటువంటి సందర్భం లోపల ఏదో ఒకటి మోకాలాడడం తప్ప ఇది వేరే సాకులు పెట్టడంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలా లేదన్నది ఎవరి లెక్కలు వాళ్ళకి తీశారు. 46% బీసీ హిందువులు వచ్చారు, 46 ఇంకో 10% బీసీ ముస్లిమ్స్ వచ్చారు. అంటే ముస్లిమ్స్ ఓవరాల్గా బీసీలో కలిపేవారు. వారికి ఎంత ఇవ్వాలి, వీరికి ఎంత ఇవ్వాలి అన్నది కదా లెక్కలు మేము అడుగుతున్నది. కల్పిస్తారా కలపకుండా ఇస్తారా అన్నది మా ప్రశ్న కాదు, అది మా చర్చ కాదు. అది వాళ్ళకి ఇవ్వాలన్నది వేరే చర్చ, ముస్లింలకు ఇవ్వాలన్నది వేరే చర్చ, హిందూ బీసీలకు ఇవ్వాలన్నది వేరే చర్చ. వెనుకబడితనం ఉంటే ఇద్దరికి ఇవ్వండి, దానికి దీనికి సంబంధం లేదు అన్నది మా ప్రశ్న. ఈ మొదటి తరతరాలకు వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకు దానికి లింక్ చేసి చూడాలన్నది నా ప్రశ్న. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో పిఎం మోడీ మీద కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేసిండ్రు మొన్న సీఎం రేవంత్ రెడ్డి. అసలు మోడీ బీసీఏ కాదు, ఆయనను తీసుకొచ్చి ఏదో కలిపినరో చేర్చిండ్రో ఏదో సంథింగ్ అనేది కొత్త వాదన తీసుకొని వచ్చిండ్రు. ఏంది ఇది, ఏం నడుస్తుంది? బీసీల చుట్టే ఏదో ఒక కాంట్రవర్సీ ఎందుకు అవుతున్నది? అది దురదృష్టకరం. ఇప్పుడు తర్వాత ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చారు, దానికి ఏ ఇబ్బంది రాలేదు. దురదృష్టవశాత్తు బీసీల పేరు రాగానే ఇక్కడ ఇంత ఇబ్బంది జరగడం కూడా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఎందుకంటే స్వతంత్రం తెచ్చుకొని మనం సొంతగా పరిపాలన చేసుకుంటున్నటువంటి క్రమంలో 75 ఏళ్ళు మనం గడిచిపోయింది. ఇప్పటికి కూడా వీళ్ళ పర్సంటేజ్ రిప్రజెంటేషన్ చట్టసభలో లేదు, ఇటు ఉద్యోగాల్లో లేదు, అటు విద్యావకాశాల్లో లేదు. అంటే దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం మొత్తం సమాజంగా ఉంది, అన్ని కులాల మీద ఉన్నది. కాబట్టి దానికి వీళ్ళు ఏదో ఒకటి మోకాలు అడ్డడం తప్ప వేరే సాకుగా కనిపించడం లేదు. మోడీ గారు బీసీయా కాదా అన్న ప్రశ్న మనకు అనవసరం. బీసీలకు మీరేం చేసిరు అన్నదే ఇవాళ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. మేము జాగృతిగా కూడా మేము అదే అడుగుతాం. వారిది మోర్గాంచి క్యాస్ట్, వీరు అధికారంలోకి రావడానికి కొద్ది సంవత్సరాల ముందు అది బీసీ లోపల చేర్చడం జరిగింది. అంతకుముందు బీసీలో ఆ కులం లేదు. అసలు అది మాకు ఇమ్మెటీరియల్, అది మాకు అవసరం లేని చర్చ. అది మాకు కావాల్సింది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మేము అంటే రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నాడా, బీజేపీయే రాహుల్ గాంధీ కులం అడిగి డైవర్ట్ చేస్తుందా, ఇది మాకు అనవసరమైనటువంటి చర్చ. ఆ చర్చలకు మేము పోవట్లేదు. మేము రాహుల్ గాంధీ గురించో మోడీ గురించో మాట్లాడట్లేదు, మేము బీసీల గురించి మాట్లాడుతున్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి, దానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలి, కేంద్ర ప్రభుత్వం కలిసి రావాలన్నది మా డిమాండ్. బీసీలకైతే మాకే ప్రేమ ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి సర్కార్ చెప్తోంది, కులగణన చేస్తోంది. ఆ తర్వాత మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి రెడీ ఉన్నాం, ఇప్పుడు మొత్తం అంతా పార్లమెంట్లనే ఉన్నది, అంటే వాళ్ళ చేతుల్లోనే ఉన్నది అనేసి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మేము చేయాల్సింది చేస్తున్నాం, కానీ ఇక మిగతాదంతా కూడా కేంద్రం చేయాలి అని ఆయన చెప్తున్నారు. ఇంకో పాయింట్ కిందికి దిగి చాలా మంది ఇక లాస్ట్ ఇదే రెడ్డి ముఖ్యమంత్రి ఈయననే అవుతాడు, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతారు అని. కొంతవరకు పీసీసీ చీఫ్ కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో చెప్పిండు, మేబీ అవుతారేమో, బీసీనే ముఖ్యమంత్రి అవుతారేమో అని. ఇది రాజకీయ పరంగా చూడాలా, లేకపోతే నిజంగానే ఈయననే లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రి అయి నెక్స్ట్ నుంచి ఇక బీసీ ముఖ్యమంత్రులు అవుతారా? దురదృష్టం వచ్చేటప్పటికి ఈ దేశం లోపల పీసీసీని ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా బీసీలకు ఇస్తూ వచ్చినారు. డి శ్రీనివాస్ గారు చేశారు, చాలామంది చేశారు. జరుగుతున్నది ఏంటంటే ఎక్కడైనా కూడా మీరు చూడండి, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బండి సంజయ్ గారికి ఇచ్చారు, ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఇస్తారంటున్నారు. ఏ చూసినా కూడా బీసీలకు పార్టీపరమైనటువంటి పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు 18 మంది రాష్ట్ర మంత్రుల లోపల 2 మాత్రమే బీసీలు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు. అంటే అధికారంకి వచ్చేటప్పటికి వీళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు అన్నది ప్రశ్న. ఖచ్చితంగా మిగతా రిజర్వేషన్లు కింది స్థాయి నుంచి కూడా అమలైతే పైన కూడా మార్పులు వస్తాయి, సమాజం ఆలోచనలో కూడా మార్పు వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. దాంతోపాటుగా
ఢిల్లీకి ఇక్కడ వీళ్ళు 3 వేర్వేరు చట్టాలు చేసిన తర్వాత ఢిల్లీ మీద ప్రెజర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని పార్టీలు కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి అందరూ ఇనిషియేట్ చేయాలి. మేము జాగృతి పరంగా ఒక సంస్థ పరంగా మేము సమాజంలో అవగాహన తీసుకొస్తాము, ఉద్యమాలు చేస్తాము. పార్టీలు కూడా కలిసి రావాలని మేము కోరుతున్నాం. దానికి అనుగుణంగా మా కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటాం. ఎట్లయితే తెలంగాణ ఏర్పడడానికి అందరూ అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడ్డాయో, ఎందుకని బీసీల కోసం కూడా ఒక జేఏసీగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒక జేఏసీ లాగా ఏర్పడి ఉద్యమాన్ని నిజంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు కనిపిస్తుంది, ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ జాగృతి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతోంది? మేము ఇప్పటికీ దాదాపు 8 జిల్లాల లోపల మేము ఉమ్మడి జిల్లాల లోపల రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాము, ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండి. అక్కడ అన్ని బీసీ సంఘాలను పిలుస్తూ వచ్చినాము. చాలా మంది కుల సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసినాయి, వాళ్ళ వాయిస్ వినిపిస్తూ వచ్చినాము. బీసీ లోపల చాలా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. ఈ గడిచిన ఈ 2-3 సంవత్సరాల లోపల చాలా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఉన్న రిజర్వేషన్లను కూడా తీసేసే కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో, అంటే 50% దాటుతుందని సాకుతోనో ఇంకో సాకుతోనో కులగణన చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే గతం లోపల బీసీ రిజర్వేషన్లు అతి కష్టం మీద దాదాపు 40 ఏళ్ల తర్వాత బీసీ రిజర్వేషన్ మనం సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకున్న దాన్ని కూడా తర్వాత 50% దాటుతుందనే కారణంతో కోర్టులు కొట్టేస్తూ వచ్చినాయి. కాబట్టి కులగణన చేయకుండా మీరు ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. మిగతా వాళ్ళకి ఎట్లా జరిగింది అట్లానే బీసీలకు కూడా ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. అది చేయకుండా ఏదైతే పక్కన పెడుతూ ఉన్నారో ఈ కుట్ర నుంచి బీసీలు ఇప్పుడిప్పుడే తేరుకొని ఉద్యమాలలోకి వచ్చినారు. అన్ని బీసీ ఈవెన్ గ్రామ మండల స్థాయిలో కూడా బీసీ సంఘాలు ఇవాళ చాలా చైతన్యంతో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ సంఘాలు అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ సంఘాలతో పాటుగా బీసీ డిమాండ్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి మాలాంటి సామాజిక సంస్థలు కూడా కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ చేసి ఖచ్చితంగా దీన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. చైతన్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి అందరూ కలిసి వస్తారు, జేఏసీగా ఫామ్ అవుతారు. అండ్ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఆ అవకాశాలు ఉన్నాయని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.